భర్త, ఏంటి ఒక చుక్క ఇచ్చావు అని అడిగాడు భార్యని. భార్య, మీరేగా ఒక చుక్క కాఫీ ఇవ్వరాదు అని అడిగారు అంది. భర్త, కర్మ, బుద్ధి తక్కువై అడిగాను, వంట త్వరగా చెయ్యి, ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు. భార్య, అయ్యో సరుకులు అయిపోయాయి, బజారుకు వెళ్ళి వస్తాను, మీకేమి కావాలి అని అడిగింది. భర్త, కాస్త మనశ్శాంతి కావాలి అన్నాడు. భార్య, ఎంత కావాలండి అన్నది. భర్త నెత్తి కొట్టుకుంటూ, 1 కిలో చాలే అన్నాడు. భార్య, ఏంటో కొత్త రకం కాబోలు, ఎంత రేటు ఉంటుందండి అన్నది. ఇలా మంచం మీద తడి టవల్స్ ఉంచొద్దని మీకెన్నిసార్లు చెప్పాలి అంటున్న భాగ్యంతో, ఏం చేయను, బయట ఆరేద్దామంటే పక్కింటి వాళ్ళు వడియాలు పెడుతున్నారు, వాళ్ళు నన్ను అలా చూశారంటే మొగుడితో పని చేయిస్తుందని, నిన్నే గయాల గంగమ్మ అనుకుంటారని మంచంపై అట్టే పెట్టాను అన్నాడు అమాయకంగా భర్త. పరమానందయ్య గారి శిష్యుల వంటి శిష్యులున్న గురువుగారు ఒకరోజు శిష్యుల అమాయకపు పనులు భరించలేక, కొంచెం ఏకాంతం కావాలిరా, మీరు వెళ్ళండి అన్నారు. శిష్యులు బయటకొచ్చి, గురువుగారు ఏకాంతం కావాలన్నారు, మన ఊరిలో సూర్యకాంతం, చంద్రకాంతం, కాంతమ్మ గారు ఉన్నారు, కానీ ఏకాంతం అనే పేరు గలవారు ఎవరూ లేరే, ఇప్పుడెలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. పక్కింట్లో పేరంటానికి వెళ్ళి వస్తున్న గురుపత్ని ఈ శిష్యులు ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారనుకొని దగ్గరకు వెళ్ళి అదే విషయం అడిగింది. గురుపత్నిని చూసిన కంగారులో శిష్యులు గురువుగారికి కాంత కావాలి అని అన్నారు. ఏకాంతం తేవాలని ఆలోచిస్తున్నాము అని చెప్పారు. ఆ మాట విని లోపలికి వెళ్ళిన గురుపత్ని మళ్ళీ ఏకాంతం అనే మాటను పలకడానికే భయపడేలా గురువుగారికి చివాట్లు పెట్టేసింది పాపం. 2 పెళ్ళిళ్ళు చేసుకోవటం పొరపాటయిందిరా అన్నాడు జోగినాథం. నేను ఒక్క భార్యతోనే చేస్తున్నా, 2వ పెళ్ళి చేసుకోవద్దురా అంటే నా మాట విన్నావా, అనుభవించు అన్నాడు సింగినాథం. ఇద్దరూ నా మాట వినడం లేదు, వాళ్ళిద్దరు గొడవ పడ్డప్పుడల్లా నన్ను చితకబాది పస్తులు పెడుతున్నారు, అందుకే ఒక నిర్ణయానికి వచ్చా అన్నాడు జోగినాథం. ఇద్దరికి విడాకులిస్తావా అన్నాడు సింగినాథం. లేదు, 3వ పెళ్లి చేసుకుంటా, కనీసం అదే అయినా నా మాట విని 2 పూట్ల తిండి పెడుతుందేమో అన్నాడు జోగినాథం.